శ్రీ గురుభ్యో నమః. జయోస్తు టీవీ ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు సమాజానికి సంబంధించినటువంటివి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు అంబులెన్స్ సర్వీసు ఉన్నటువంటి వ్యాన్ వెళుతోంది. అది 108 అయినా సరే, ఏ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉన్నటువంటి అంబులెన్స్ అయినా సరే, ప్రైవేట్ సర్వీసులో ఉన్నటువంటి అంబులెన్స్ అయినా సరే, అది వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు పైన వెళ్ళేటటువంటి ఎంత ప్రధానమైనటువంటి మెయిన్ వర్క్స్తో ఉండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు తొందరగా వెళుతున్న అంబులెన్స్ వెహికల్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా దారి ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని ద్వారా లోపల ఉన్నటువంటి వ్యక్తి, ప్రమాదంలో ఉన్నటువంటి వారు ప్రాణాలని మీరే స్వయంగా మీరు దారి ఇచ్చినందువల్ల అంబులెన్స్ సర్వీస్ త్వరగా హాస్పిటల్కి వెళ్ళి లోపల ప్రమాదంలో ఉన్నటువంటి వారిని రక్షించినటువంటి సేవ చేసినటువంటి పుణ్యాత్ములు అవుతారు. దీనికే మానవ సేవే మాధవ సేవ అని పెద్దవారు పేరు పెట్టారు. దీన్ని గమనించి ఈ సర్వీస్కి దారి ఇచ్చి లోపల ప్రమాదంలో ఉన్న వారిని రక్షించగలరు.